ఏం చెప్తుంది అద్దం ముంగట? అవునే, తలుపులు తీయమంటేనే బరువు అవుతుంది అంటావు. అసలు అద్దం కూడా ఇంత మంచిగా ఆడవుతున్నావు ఏంది ఇలా? మంచిగా కనిపిద్దామని మంచిగా కనిపిద్దామని. గాడిదికి ఎంత గంధం పూసినా గుర్రం అవుతుందానే? అంటే ఏంది, నన్ను గాడిదా అంటున్నావా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకన్నా, నేను పెళ్ళైనాక పర్ల కన్నా కానీ నీకైనా అవ్వలేదు. నువ్వు అన్నాక నాకెందుకు వినవడది? నాకు అసలు ఏం పాంశవులు కదా. అంటే మనసులో అనుకున్నా కానీ అందుకనే గినవాలే గంతే. సరే గాని ఈ చీర మీదకి ఎట్లాంటి బొట్టు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, జర చెప్పరాదు. నీకు ఈ సీరనే సెట్ కాలేదు, ఇంకా సీర బొట్టు సూట్ అవుతుందా అని? నిన్ను అడిగేదానికంటే నేనేదో బొట్టు పెట్టుకున్నది మేలు. మేలు అనుకుంటే తేలెక్క కొడుతున్నావేందే? నిన్ను పొడిచే అవకాశం వస్తే తేలు లెక్క కాదు, కొలిమిలగాలే కత్తిలాగా అయ్యేదాన్ని. సరే కానీ ఇలా ఇంత అందంగా తయారవుతావు, కొంపైసీల మన పెళ్లి రోజు ఆయే. ఇప్పుడు గా పీడకలను ఎందుకు అది ఎత్తానవులే? అంటే నాతో పెళ్ళవుడు నీ పిడకలనా? లేకుంటే అరటిగోలనా? అందం మొఖాలు ఉండానే, పౌడర్లా కాదు. నాకు పౌడర్లోనే ఉంటది కానీ మా చెల్లెత్తందంటే నువ్వు నాతో ముచ్చట్లు పెట్టి చెల్లెత్తందా? జరుగు. అందం ముఖంలో ఉండాలి, పౌడర్లా కాదంటివి కదా. ఇప్పుడు నువ్వెందుకు ఎత్తాను? అట్లా కాదే, ఇల్లు ఉన్నది వేసుకోకపోతే ఎట్లా అయిపోతుంది? సరే కానీ మీ చెల్లెత్తందానే? చెప్పినా కదా అత్తందని, ఎన్నిసార్లు అడుగుతావు? సరే సరే, నేను పోయి బండి మీద ఎక్కించుకొస్తా. కానీ నేను రైడ్ అయింది ఎందుకు మరి? నేనే పోయి తీసుకొస్తా. నువ్వు నడితే నీ పాదాలు కందిపోతాయే, నువ్వు నడితే నీ పాదాలు కందిపోతాయే. ఏంటి మమ్మీ ఎవడీడు? నా పాదాలకు ఏమైంది? పంది కొక్కులు లెక్క ఉన్నాయి. నేనే పోయి తీసుకొని వస్తా, నువ్వు ఇన్నే ఉండు. నువ్వొస్తున్నావేంది? నేనొస్తానా అని చెప్పినప్పుడు నేను రాకపోతే మరి ఇంకెవరు వస్తారే? గట్ల కాదే, బస్ దిగినాక ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వు రాకపోతే నేను మీ ఇంటికి రాలేనానే, నాకు దారి తెలియదా? దొరికింది కానీ నువ్వేందే సిక్కిపోయిన చీమ లెక్క తయారీను? అవునా, ఇక నేను మీ ఇంటికి వచ్చినా కదనే, బాగా తిని తిని బగ్గ బల్తతి. ఏందే వచ్చిన మిషన్లను బజార్లోనే ముచ్చట పెడుతున్నావు? ఇన్ని రోజులు ఖర్చు ఉందా అన్న ముచ్చట కొడతావా? ఇంకా బావా మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా, కొంచెం దుడ్డైనట్టున్నావు. అక్కేమో చిక్కినవన్నది, నువ్వేంది బావా నన్ను దొడ్డైనవంటున్నావు? గట్లన్నావానే? చెప్పొద్దా మరి? నువ్వేమన్నా పక్కకున్నావు చెప్పడానికి? అంటే అప్పుడు ఈ కన్నుతో చూసిన కొంచెం లావు కనిపించినావు, ఇప్పుడు ఈ కన్నుతో చూస్తా సిక్కిపోయినావు, సిక్కిపోయినావు. పాప ఇంట్లో కొందరు. అక్క బావా పెళ్ళైనప్పటికంటే ఇప్పుడే మంచిగా అయ్యండే. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చల్లగా తాగడానికి ఏమన్నా ఇమ్మంటావా పిల్ల? అద్దు బావా, బయట అంతా చల్లగానే ఉంది, నేను ఇంకా చల్లడిది ఏం తాగాలి, ఏమద్దుతి. అగో నాకు ఇంట్లో ఉడుకు నీళ్ళు పెట్టమంటేనే పెట్టవు, నా చెల్లెత్తనేమో చల్లగా తాగటానికి తీసుకొస్తావా? నువ్వంటే గబ్బెం లెక్కనే ఇంట్లో ఉంటావు కదా, మీ చెల్లె ఎప్పుడు ఒకసారి పవన్లోకి వచ్చిపోతుంది అడుగుతున్నా గంతే. అట్లనా? చూడే అక్క, బావని చూసి నేర్చుకో, మర్యాద అంటే గిట్లుండాలి. నేర్చుకోవడం కాదే, కొన్ని కొన్ని ఓర్చుకోవాలి. అట్టే ఉగ్నపాలు తినడానికి అయితే తిందాగానే. ఏం చేయాలో చెప్పురి మరి. ముట్టుకుంటే వేడిగా ఉండాలి, తింటే కమ్మగా ఉండాలి. గట్ల చెప్తానే మొన్న బజ్జీలు చేసింది. తిన్నావు మరి? మొన్న గట్లనే బజ్జీలు చేయమంటే మెత్తగా ఎత్తా అనుకున్నా, గట్టి వేసింది. బయట ఉన్న పొరలకిస్తే బాలనుకొని బంతులాట ఆడుకున్నారు. ఉన్నదిగా చెప్పింది. అయితే నేను చేస్తా బావా. అయితే నువ్వు ఎత్త అంటే నేను నీకు సాయం చేస్తా, నువ్వు ఎత్త అంటే నేను నీకు సాయం చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సాయం లేదు న్యాయం లేదు, ఇక్కడ మా చెల్లి కాళ్ళకు మట్టి కూడా అంటద్దు. చేతులతో చేసేదానికి కాళ్ళకి మట్టి ఎందుకు అంటుతుంది? కాళ్ళకి మట్టి అంటుకున్నాడే కాదు, చేతులకి పిండి అంటుకున్నా మంచిగా ఉండదు. సరేనా అక్క? ఇప్పుడు ఏం చేద్దామే మరి? దొంగ పోలీసు ఆట ఆడుకుందామా? ఆడుకుంటావు. ఎట్లా నువ్వు దొంగ లెక్కనే ఉన్నావు కానీ ఎప్పుడు దొంగ లెక్కనే ఉండు. ఇక
నవ్వులు ఎక్కువ అవుతున్నాయి. నవ్వులు పోయి నువ్వులు అయ్యేదాకా చూసుకోకు చెప్తున్నా. అక్క ఒక్కసేపు నేను పడుకుంటానే, నిద్ర వస్తుంది. సరే బాగా టైర్డ్ అయినావు కదా, పడుకో. బావా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? రోజు గీనేడ ఎత్తడే, ఇయ్యాలనే బరువులు ఎత్తి ఆగమాగం చెత్తాండు. ఇది బరువులెత్తుడు కాదే, వ్యాయామం అంటారు దీన్ని. అదేం మాయ రోగం? మాయ రోగం కాదే, వ్యాయామం. అగో ఎప్పుడు ఏంది ఇయ్యాల కొత్త ఎత్తనవేంది? ఏంది బావా నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయవా? ఏ ఎందుకే సీకర్ తోటలో ఎత్తా నేను. ఏంది నువ్వా? ఎండెక్కినాకనే లేవవు నువ్వు. ఆ సొంటిది చీకట్లో లేచి ఎక్సర్సైజ్ చేస్తానవా? నువ్వు ఇట్లా అంటున్నావు అనే పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేసి మళ్ళా పడుకుంటున్నావే. అబ్బా అట్లనా? నువ్వేమేం చేస్తావో జర చేసి చూపించరాదు? సరే చూడు. ఏంది బావా నడుం పట్టుకుందా? ఏ లేదు, ఇది ఎక్సర్సైజ్ లో ఒక భాగం. అవునా? సరే తరలే. అవునే అక్క, బావా ఏదో అనుకోని బిల్డప్ల కొద్దీ ఎక్సర్సైజ్ చేసిండు. పాపం నడుం పట్టుకున్నది, ఇజ్జతికి పోతాడు. ఏమైంది ఇప్పటికిట్లా మింగినావానే? మొత్తం ఒళ్ళంతా పోలంటగా పల్లెల మీద పెడుతుందని కోపం అంతా. నేనెందుకు నిప్పులు మింగుతా? అవసరం అయితే నీ మీద నిప్పులు కొత్తా. చాలు చాలు. ఏమైంది? ఏదో లొల్లి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈయనకేమన్నా పని అబ్బాట? పొద్దున్న లేచినప్పటి నుండి నా మీద ఒరిజత్తాడు. మరి నీ మీద దొరకకపోతే వాళ్ళ మీద దొరుకుతారే. బావా పెళ్లి కాకముందు నువ్వు ఏం చేసేటోనివి? ఈయన పెళ్లి చేసుకోవడానికి సంబంధాల కోసం ఊరూరు తిరిగేటోడు నల్లమొకపోడు. అవునా? మరి అందులో ఒక్క అమ్మాయి కూడా నీకు నచ్చలేదా? ఈయన వాళ్ళకి నచ్చుడు కాదే, వాళ్ళకే ఈయన నచ్చలే. ఇలా ఇచ్చేది మొత్తం ఎత్తాను నా మాటలు అనమాట. నేను కూడా అనుకున్నా అది అయింది ఒకటి. గీడ గిట్లేమన్నా ఘాట్లు పడ్డాయా అని? లేదే, ఏం కనిపిస్తలేవు. ఎందుకు? ఏం లేదే, మీ బావనిచ్చిన గొంతు కోసిరు కదా, ఘాట్లు గిట్లా పడ్డాయేమో అని. మీ అక్కేమన్నా విజయనగరం వివరాన్ని ఉంటుంది కావచ్చు. సరే గాని మా చెల్లెకన్నా మంచి సంబంధం చూడాలి. అక్క నువ్వేం కష్టపడకే, నేను ఆల్రెడీ చూసుకున్నా. ఉండాల మొగపోడా గిట్ల పడ్డావు, ఏమైంది? లే లే. ఏంది బావా నేను చెప్తా నువ్వు కింద పడ్డావు? ఎవరు పడితే ఎంత పడ్డాం కదా. ఎందుకే ఇంత పని చేసినావు? మేము లేమనుకున్నావా, సచ్చినాం అనుకున్నావా? మేము చూడపోదుమా? సరే అక్క, రేపు అతన్ని మన ఇంటికి రమ్మంట, మీరే చూడు రే. చూసుడంటే నువ్వు చూసిన వాళ్ళను మేము చూడ్డం కాదే, మేమే మంచి సంబంధం చూద్దాం కదా. అది కూడా మంచి సంబంధమేనే. సరే అది ఎంత మంచి సంబంధమో రేపు రమ్మను, మేము చూస్తాం. ఏదే నీ చెల్లిటి ఏంది? నిన్నే బాగున్నాయి కదా. ఏమో నాకు కూడా తెలియదు, నేను దాన్ని అడుగుతావు. చెల్లే చెల్లే అడుగుతావు. నిన్నెవరో అత్తారని చెప్తేవి కదా. అది మనతోటి పరిష్కారం ఆడిందే. ఏ ఊకో బావా, ఇలాంటి విషయాలలో నీతోటి పరిష్కారం ఆడతానా? మరే నీ మనసు దోసుకున్నా మా మహాత్ముడేడి? అత్తడు ఆగవా, మన సాగుతలేదా? ఆగుతలేదు కానీ అందకుండా దొరుకుతుంది. అయినా ఈ ఇల్లు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా వస్తాడు? ఈ ఇంటి లొకేషన్ అతనికి పంపిన, అత్తడు ఆగరాదు. అయినా ఈ ఇంటి లొకేషన్ ఎవరితోటి పంపించినావు? ఎట్లా పంపించినావు? ఎవరితోటి పంపుడు కాదు, సెల్లులో పంపినా పోతుంది. ఏంది ఇంకా గిరిగిరి చుట్టోడు గిట్ వస్తాడు. Cheese.
బావా గిరిగిరి చిట్టోడు కాదు, నేను ప్రేమించినోడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. గౌరవం బాగానే ఇస్తాండి కదనే. అది గౌరవం కాదే, కడప దాటి పడ్డాడు. నీ కలదేం బల్లతి. చాలతే చూసుకున్నాడు. అయినా కానీ మా మరవలకి ఎట్లా పరిచయం అయింది? పరిచయం చేసుకుంటే పరిచయం అయింది, పరిచయం చేసుకుంటే పరిచయం అయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సాల్తీ మీ సంబరం. అయినా మేమిద్దరం పెళ్ళికోకపోతే ఏం చేస్తారు మరి? ఏమున్నది, మేమిద్దరం పెళ్లి చేసుకోకపోతే మీ ఇద్దరికి విడాకులు ఇస్తాం. ఏంది, మీ ఇద్దరి మంచం కోసం మా ఇద్దరి కంచెం బలి చేస్తారా? అవును బావా, మేము కూడా గదే అనుకున్నాం. కలిసి ఉంటే నలుగురం కలిసి ఉందాం, లేదంటే ఎవరి కాలమే విడిపోయి ఉందాం. సరే గాని ఇంతకీ మీ అయ్య ఒప్పుకుంటారానే? అవును, మా నాయన అస్సలు ఒప్పుకోడు. మీ అమ్మ నొప్పిద్దాం. మా అమ్మ ఒప్పుకుంటే మా నాయన ఒప్పుకున్నట్టే, ఉత్తోడే. ఓహో, అయితే ఈయనని కూడా మీ అమ్మ ఒప్పుకుంది కదా? అగో నీకెట్లా తెలుసు? లేకపోతే మీ బాబు ఒప్పుకున్నట్టు కాదు ఈయనని చూసి. సరే, నేనే మా అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మన పెళ్లి జరిగేటట్టు చేస్తా, సరేనా?